మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయ్యో సార్, అలా అనకండి సార్. మీరే ఎలా అంటే ఎలా చెప్పండి. మీరు తలుచుకుంటే అవేమి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. మీరు కొద్దిగా మనసు పెడితే గవర్నమెంట్లో మీకున్న ఇమేజ్ వల్ల అంతా ఈజీ అయిపోతుంది కదా సార్. నేను మనసు పెట్టాలి అంటావు? అవును సార్. ఓకే, ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీ కంపెనీకి వచ్చేలా చేస్తే మరి నాకేంటి యూజు? మీ పర్సంటేజ్ మీకు వచ్చేలా చేసే బాధ్యత నాది. ఓన్లీ పర్సంటేజేనా? పర్సనల్గా ఏమీ లేదా? అర్థమైంది సార్. మీకోకే అయితే ఈ ప్రాజెక్ట్లో మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండొచ్చు. మీ వాటా మీరు తీసుకోవచ్చు. నాకు కావాల్సింది ఇదే. నేనేదైనా సరే పర్సనల్గానే కోరుకుంటాను. నాతో ఇంత ఓపెన్గా డీల్ మాట్లాడిన వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ సపోర్ట్ నాకుంటే నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ల్యాండ్ పేపర్స్ త్వరగా క్లియర్ చేసి నాకు ఇస్తే మేము ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. అవన్నీ నేను చూసుకుంటాను. ఆ ల్యాండ్ పేపర్స్ నీ చేతికి వచ్చాయనుకో, ఆ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. మీ వెనక నేనుంటాను. సార్, ఇంకొక చిన్న ఫేవర్. ఏంటది? మా కంపెనీలో ఇంకొక పార్ట్నర్ ఉన్నారు, సునంద మేడం అని. మీరొకసారి మేడంకి ఫోన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ పేపర్స్ వస్తాయని మేడంకి భరోసా ఇస్తే బెటర్గా ఉంటుంది. ప్లీజ్ సార్. అలాగే, తప్పకుండా చేస్తాను. ఇది సునంద మేడం గారి విజిటింగ్ కార్డ్. ఇది నాకొదిలే, దీని సంగతి నేను చూసుకుంటా. కానీ నా సంగతి నువ్వు చూసుకోవాలి. మరి నేను వెళ్ళొస్తాను సార్. ఓకే సార్. మనం మళ్ళీ కలుద్దాం సార్. ఉంటాను. బాయ్ సార్. సింధు, యష్, సింధు, యష్.
సడన్ గా ఇలా వచ్చారు? కాల్ చేస్తే మేమే ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా మేడం. నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక నేనే మీతో మాట్లాడదామని ఇలా ఇంటికొచ్చేసాను యష్. దేని గురించి మేడం అంత ఎక్సైట్మెంట్? మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి సింధు. యష్, నేనేదో అనుకున్నాను గాని ఇమీడియట్ గా మనం ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టేద్దాం. అస్సలు లేట్ చేయొద్దు. మనకు కావలసిన సపోర్ట్ దొరికింది. ప్రాజెక్ట్ కోసం ఎంత ఫండ్ కావాలన్నా రిలీజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేంటి మేడం, ప్రాజెక్ట్ని హోల్డ్లో పెడదాం, అన్నీ క్లియర్ అయ్యాక చేద్దామన్న మీరే ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అంటున్నారేంటి? ఆశ్చర్యంగా ఉంది మేడం నాకు. యష్, సేమ్ నీలాగే నేను కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నాను. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏవో ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ పేపర్స్ మనకి రావు అనుకున్నాను. అవును మేడం. ఇంతకు ముందే ఆ పొలిటీషియన్ నాకు ఫోన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్ మీ కంపెనీకి వచ్చేలా చేస్తానని చాలా సపోర్టివ్ గా పర్సనల్ హామీ కూడా ఇచ్చారు. నిజమా మేడం? అవును సింధు, ఆ పొలిటీషియన్ తో మాట్లాడిన తర్వాత మన ప్రాజెక్ట్ మీదున్న అన్ని డౌట్స్ నాకు క్లియర్ అయిపోయాయి. ప్రాజెక్ట్ గురించి ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు. నమ్మలేకపోతున్నాను మేడం. ఆ పొలిటీషియనే పర్సనల్గా మీకు ఫోన్ చేశారంటే ఇదంతా దగ్గరుండి ఎవరో చేయించారనిపిస్తుంది. ఆ, ఎవరు చేసుంటారు యష్? అదే నాకు కూడా తెలియట్లేదు మేడం. నేనే. మధు, ఇదంతా చేసింది నువ్వా? ఎస్ మేడం. మన ప్రాజెక్ట్ ఆపాలని కొందరు పని కట్టుకుని మరీ మార్కెట్లో బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దానికి చరమగీతం పాడాలని నేను ఆ పొలిటీషియన్ని పర్సనల్గా కలిసి మన ప్రాజెక్ట్ ఎంత జెన్యూనో అన్నది డీటెయిల్గా చెప్పాను. దాంతో ఆయన ఇంప్రెస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ హైకమాండ్తో మాట్లాడి ఆ ల్యాండ్ మన కంపెనీకి వచ్చేలా చేస్తాను అని నాకు ప్రామిస్ చేశారు. నువ్వు చాలా గ్రేట్ మధు. ఐ అప్రిషియేట్ యూ. గ్రేట్ వర్క్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వదినా, సాధించే వదినా. కంగ్రాట్స్. మరిది గారు, మధ్యతరగతి వాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఇందులో నేను సాధించిందేమీ లేదు. మరిది గారు నా మీద పెట్టుకున్న నమ్మకం, మా అత్తయ్య ఆశీస్సులు ఈ రెండే నేను గెలిచేలా చేశాయి. అత్తయ్య, ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి ఆటంకం కలగకుండా సవ్యంగా జరగాలని నన్ను ఆశీర్వదించండి. నీలో ఉన్న కార్యసిద్ధి, పట్టుదల, సంకల్పం ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలి మధు. కోడలంటే నీలా ఉండాలి. నువ్వు మన కంపెనీకే కాదు, మన ఇంటికి కూడా మంచి పేరు తీసుకొచ్చావు. నిన్ను నా కోడలు అని చెప్పుకోటానికి నాకు గర్వంగా ఉంది మధు. ఓకే మధు, మరి మన ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? త్వరలోనే స్టార్ట్ చేద్దాం మేడం. నేను చెప్తాను. మరి నేను బయలుదేరతాను. మంచిది మేడం. వస్తాను యష్. వస్తాను సింధు. ఓకే మేడం. బాయ్ అండి. అలాగే అండి.
మధుని చూసి కాస్త బుద్ధి తెచ్చుకో, బాగుపడతావసలా. వన్స్ అగైన్ కంగ్రాట్స్ వదిన. నిందలు వేసేవాళ్ళు ఎప్పుడూ నిజాలు గ్రహించలేరు. హలో సింధు, ఏంటి షాక్ అయ్యావా? ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వదు అనుకున్నావు కదూ? ఎలా స్టార్ట్ చేశానో చూసావు కదా. నా మీద డౌట్ పడ్డ సునంద మేడమే నన్ను అప్రిషియేట్ చేసేలా చేశాను. దట్ ఈజ్ మధులత. ఇంకా నువ్వు ప్రాజెక్ట్ విషయాలు వదిలే. ఇక మీదట నువ్వు ఇంటికి పరిమితమై నీ పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండు, ఓకే? ఆ పొలిటీషియన్ని ఏదో మాయ చేసి మధు మేనేజ్ చేసింది. లేదంటే సునంద మేడంకి డైరెక్ట్గా ఆ పొలిటీషియన్ ఫోన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్ యష్ కంపెనీకి వచ్చేలా చేస్తానని పర్సనల్గా హామీ ఇవ్వడమేంటి? ప్రాజెక్ట్ కోసం ఎంత ఫండ్ కావాలన్నా రిలీజ్ చేస్తానని సునంద మేడం అనడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. అసలు ఆ పొలిటీషియన్కి మధుకి మధ్య ఎలాంటి డీల్ కుదిరిందో తెలుసుకోవాలి. యష్, ఏంటి? ఆ పొలిటీషియన్ ఎప్పుడొస్తారు? ఆ గవర్నమెంట్ ల్యాండ్ మన కంపెనీకి ఎప్పుడు అగ్రిమెంట్ చేస్తారు? అవన్నీ నీకెందుకో? ఆ ల్యాండ్ గురించి ఫాలో అప్ చేయమని సునంద మేడం నాకు కాల్ చేసి చెప్పారు. ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే తనకి చెప్పమని మేడం అన్నారు, అందుకే అడిగాను యష్. ఆ ల్యాండ్ గురించి నాకేం తెలియదు, అంతా మా వదిన చూస్తుంది. ఒక నిమిషం. వదినా, వదినా! వస్తున్నాడు మరిది గారు. ఏంటి మరిది గారు? మనం ఆ పొలిటీషియన్ ఎప్పుడు కలుస్తాం? ఆ గవర్నమెంట్ ల్యాండ్ మన కంపెనీకి ఎప్పుడు అగ్రిమెంట్ జరుగుతుంది? సునంద మేడం తెలుసుకోమన్నారంట, సింధు చెప్పింది. ప్రాజెక్టు విషయాలు వదిలేసి ఇంటికి పరిమితం అవ్వమని వార్నింగ్ ఇచ్చినా వదలకుండా వెంట పడుతూనే ఉన్నావు కదా సింధు. ఏదో ఒక ఇష్యూ చేయాలని మళ్ళీ ఎంటర్ అవుతున్నావు. ఐ నో. వదినా, ప్రెసెంట్ ఆ పొలిటీషియన్ చాలా బిజీగా ఉన్నారు మరిది గారు. వీలు చూసుకొని ఆయన కాల్ చేసి వస్తానన్నారు. అప్పుడే ల్యాండ్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయి. విన్నావుగా సింధు, అది విషయం. మళ్ళీ నేనేదైనా చేస్తాను అన్న భయంతో ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా మధు? నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మరిది గారు, సరే మరి. సరే వదినా. దమయంతి, కాస్త నిమ్మకాయ కలిపి మజ్జిగ తీసుకొస్తావా? కాస్త నీరసంగా ఉంది, తాగుతాను. అలాగే అత్తయ్య. అమ్మా, హా, ఒంట్లో బాలేదా ఏంటి? నాకేమైందిరా? బానే ఉన్నాను కదా.
మరి నీరసం అది ఇది అంటున్నావు? వయసు పైపడిన వాళ్ళకి ఈ నీరసాలు అవి మామూలే కదరా. ఇదిగోండి అత్తయ్య. ఆ, ఉమ్. ఓహ్. ఉమ్. ఆ, ఉమ్. ప్రస్తుతం అయితే నాకెలాంటి ఇబ్బంది లేదురా. నా ఆరోగ్యానికి ఏ డోకా లేదు. అయితే అత్తయ్య ఆరోగ్యం బాగైపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు ఈ సింధు పీడ కూడా విరగడైపోతుంది. అత్తయ్య, మీరేమైనా మన ఊరెళ్ళిపోతున్నారా? అంటే ఏంటే దమయంతి, నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేద్దామని ఆలోచిస్తున్నావా? అయ్యో చచ్చ, అదేం కాదత్తయ్య. మరిప్పుడు నువ్వు అడిగిన దానికి అర్థం అదే కదే. నేనిక్కడ ఉండడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా? అయ్యో, మీరుంటే నాకేం ఇబ్బంది అత్తయ్య. మరెందుకు ఆ మాట అన్నావు? నా ఆరోగ్యం బావుంటే మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేమీ లేదు. మీరు అడగకుండానే నేనే వెళ్ళిపోతాను. చూసావా చంద్ర, నీ పెళ్ళానికి నేను అడ్డమైపోయానురా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు కంగారు పడకు. ఏంటి దాము, మా అమ్మ నీకంత భారం అయిపోయిందా? అయ్యో, అదేం లేదు చంద్ర. అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు నా ఉద్దేశం అది కాదు. ఇందాక అత్తయ్య గారు నా ఆరోగ్యానికి ఏ డోకా లేదు అన్నారు కదా. ఆమె ఆరోగ్యం కుదుట పడితే తిరిగి ఊరెళ్ళిపోతారేమో అని అనుకున్నాను, అంతే. అందుకే అలా అడిగాను. ఓ, అత్తయ్యకు ఆరోగ్యం నయమైనా సరే తను ఇక్కడే ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. నాకేం అభ్యంతరం ఉంటుంది చంద్ర. చూసావమ్మా, దాము మనసు మంచిది. నువ్వే అనవసరంగా అపార్థం చేసుకున్నావు. సరేలే, ఆ సంగతి వదిలేసేయ్. రేపు ఉగాది కదా, తెలుగు సంవత్సరాది. ఆ పండగ ఏర్పాట్లేవో చూడమను. సరే అత్తయ్య, నేను మధుకి చెప్తాను. ఏంటి, నీ పెద్ద కోడలికా? దానికి పండగలు, పద్ధతులు, సంస్కృతి, సాంప్రదాయాలు బొత్తిగా తెలిసినట్టుగా నాకేం అనిపించడం లేదు. ఒక్క నిమిషం ఉండండి. అమ్మా సింధు, ఒరే యాష్, ఏంటి భాగ్యం? ఏంటంటే ఉగాది పండగ రేపే కదా. అవును. పండగ ఏర్పాట్లన్నీ నువ్వు సింధు దగ్గరుండి చూసుకోవాలి. మీరిద్దరూ కలిసి ఉగాదిని ఘనంగా చెయ్యాలి. ఇదిగో సింధు, అన్ని ఏర్పాట్లు, పనులు సాంప్రదాయబద్ధంగా జరగాలి. అలాగే భాగ్యం. భాగ్యం, నా మూడేం బాగోలేదు. పైగా ఆఫీస్ వర్క్ కూడా ఉంది. ఈ ఉగాది అది ఇది అని నన్ను ఇన్వాల్వ్ చేయకండి. సింధు, ఆ ఏర్పాట్లు పనులేవో నువ్వే చూసుకో. ఏంట్రా సింధు చూసుకునేది? ఏదైనా సరే మీ మొగుడు పెళ్ళాలు కలిసే చెయ్యాలి. ఎరా చంద్ర, నీ కొడుక్కి చెప్పవేంట్రా? అలాగే అమ్మా. రేయ్ యష్, బామ్మ చెప్పినట్టు చేయరా. యష్, పద ఉగాది పండుగ ఏర్పాట్లు చూద్దాం. చేయొద్దురా. ఇప్పుడు భాగ్యం ఏం చెప్పింది? ఇద్దరిని కలిసి చూడమంది కదా, కాబట్టి కలిసి వెళ్ళాలి కదా. పద, రా రా. అమ్మి, అయిపోయినదమ్మి. నా జీవితం సర్వనాశనం అయిపోయినది. అబ్బికి భార్య కావాలని ఎన్ని కలలు కన్నాను. ఆ కలలన్నీ నా కన్నీళ్ళ కష్టంలో కాలిపోతున్నాయమ్మే. వాళ్ళు పండుగ చేసుకోవడం ఏంటో, నేను బాధపడ్డమేటో. చావడమే మేలమ్మే. నేను చచ్చిపోతాను.
అమ్మే అమ్మే నీకేమైనా పిచ్చి పట్టుండదా అమ్మి? ప్రాణం తీసుకుంటే సమస్య తీరిపోతుందా? బతికుంటే సాధించుకోవాలమ్మి. సింధుకి బామ్మకి భయపడి పిరికిదానిలా సావడం కాదమ్మే. ధైర్యంగా నిలబడి ఎదురు తిరిగి పోరాడాలి. ఎందుకమ్మి అట్ట ఏడుస్తావు? కన్నీళ్లు తుడుచుకుని కర్తవ్యం మీద దృష్టి పెట్టు. ఎన్నాళ్ళు నేను భరిస్తూనే వచ్చుండాను. ఇంకా నాకు కూడా ఓపిక నశించిపోయి ఉండాది. మనం ఎక్కడికి వెళ్ళాం. అల్లుడు గారు నీ మెళ్ళ తాళి కట్టేంత వరకు ఈడనే ఉంటాం. పదమ్మి, ఇవాళ ఆటో ఇటో తేల్చేసుకుందాం. ఇంట్లో పంచాయతీ పెట్టి అందరి ముందు జరిగిన నిజాలన్నీ బయట పెట్టి అల్లుడు గారు నేను ఎందుకు పెళ్లి చేసుకోరో అడిగేద్దాం. రామ్మే. అమ్మి ఒక నిమిషం. ఆపి ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? అల్లుడు గారు ఒప్పుకోకపోతే నేను ఊరుకుంటానా? నీ మెళ్ళ తాళి కట్టడానికి ఎన్నిసార్లు సిద్ధపడుండారు? ఇప్పుడెందుకు కాదంటారు? అంతగా కాదంటే ఇల్లు పీకి నీ పెళ్లి పందిరేసి అల్లుడి గారి మెడలోంచి మరీ తాళి కట్టిస్తాను. నీ పెళ్లి మీద నేనెన్ని ఆశలు పెట్టుకునున్నానమ్మీ. నిన్ను ఇంటి కోడలుగా నేను చూడాలి. అంతవరకు విశ్రమించేదే లేదు.